మనం ఏదైనా సినిమాలకి వెళ్ళామంటే రెడీగా ఫస్ట్ కనిపించేది ఊపిరితిత్తుల క్యాన్సర్. ఆ యాడ్ అయితే అంత పెద్దది వేస్తారు. సిగరెట్ కాల్చితే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది, అసలు సిగరెట్ కాల్చకూడదు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అని. ఇన్ని చెప్తున్నా ఈ కాలం యువత మాత్రం సిగరెట్ తాగడం ఆపట్లేదు. అంటే ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఎప్పుడో క్యాన్సర్ వస్తుంది, నేను ఇప్పటి నుంచి తాగితే ఏమవుతుంది, సర్లే కానేద్దాం అన్నట్టు ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఇదే అమ్మా సరైన అవగాహన లేకపోవడం అంటే ఇదే. ఇప్పుడు తెలుసు ధూమపానం మంచిది కాదు, క్యాన్సర్ వస్తుందని, ఆల్కహాల్ మంచిది కాదు, తర్వాత జర్దాపానం మంచిది కాదు, వీటిని తింటే ఎప్పటికైనా ఏదో ఒక రకమైన ప్రమాదం ఉందనేది అందరికీ తెలుసు. కానీ అవగాహన సరిగా లేకపోవడం అంటే ఆ క్యాన్సర్ మనకు వస్తుందా, ఎవరికో ఎక్కడో అందరూ సిగరెట్ కాల్చిన వాళ్ళందరికీ రాదు కదా. దాంట్లో ఇమ్యూనిటీ తక్కువయ్యి వాళ్ళ బాడీలో రోగనిరోధక శక్తి తక్కువయ్యి వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు 100 మంది సిగరెట్ తాగితే 100 మందిలో ఒక్కళ్ళకి వస్తే ఆ ఒక్కడిని నేనెందుకు అవుతా అనేది ఇది వీళ్ళకు మిస్కాన్సెప్షన్ అన్నమాట. అంతేగాని ఆ ఎక్సెప్షనల్ కేసును కూడా మనము దృష్టి పెట్టి దానికి జాగ్రత్తగా ఉన్నట్టయితే పూర్తిగా ఎవరికి రాకుండా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని చెప్పే ఈ అవగాహన కోసం మనకు స్క్రీనింగ్ టెస్ట్ అవసరము, స్క్రీనింగ్ పరీక్షలు అవసరము. స్క్రీనింగ్ పరీక్షలతో పాటు మెడికల్ ఎడ్యుకేషన్ అంటే సామాజిక వైద్య అవసరాలు ఏంటివి, అంటే ఏ రకమైన అలవాట్లు మంచివి, ఏ రకమైన అలవాట్లు చెడ్డవి, ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం చేస్తే ఏం ప్రమాదం ఉంది అనేది అది మెడికల్ ఎడ్యుకేషన్. తర్వాత కార్యాచరణ అంటే మనకి ఏదైనా శరీరంలో ఏదైనా ఒక అనుమానిత కణం పెరగటం కానీ లేదా ఇంకో ఏదో సమస్య అయినా సరే, ఈ క్యాన్సర్ జబ్బే కాదు, ఏదైనా సరే ఒక కార్యాచరణ ఉండాలి మన శరీరంలో. ఎప్పుడైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ కార్యాచరణలో ముఖ్యంగా క్యాన్సర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాన్సర్ వస్తే దాని క్యాన్సర్ను ముందుగా ఎలా కనిపెట్టాలి, క్యాన్సర్ సంకేతం ఏంటి, ఏం సంకేతాలు వస్తాయి మన బాడీలో, తర్వాత క్యాన్సర్ లక్షణాలు ఏంటివి, తర్వాత క్యాన్సర్ వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఆ క్యాన్సర్ తగ్గడానికి ఏం చేయాలి, ఆ కార్యాచరణ ఉండాలి కదా. ఊరికే క్యాన్సర్ వచ్చిందో రాలేదో అని ఊరికే భయపడి రాదులే అనుకొని లేకపోతే అట్లా ఇగ్నోరెంట్గా ఉంటే అది మన ప్రమాదం తీరా పోయేసరికి అడ్వాన్స్ స్టేజ్ అవుతుంది. కాబట్టి వీటి మీద ఈ స్క్రీనింగు, మెడికల్ ఎడ్యుకేషను, ఈ కార్యాచరణ, ఈ పద్ధతులన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయమవుతుందనేది భరోసా కల్పించాలి అందరికీ, సమాజంలో ప్రతి వాళ్ళకి. అంటే క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైందని తెలిసినప్పటికీ క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే దానికి చికిత్స ఉంది, తప్పకుండా చికిత్స వల్ల పూర్తిగా నయం అవుతుంది, మళ్ళీ మామూలుగా మనం నార్మల్ జీవితాన్ని ప్రారంభించవచ్చు అనే అటువంటి భరోసా కల్పించాలి. ఎప్పుడు ప్రారంభ దశలో ముందస్తుగా గుర్తించగలిగితే, అది అడ్వాన్స్డ్ స్టేజ్కి పోకుండా మనం చూసుకోగలిగితే అప్పుడు మనం మళ్ళీ నార్మల్గా కావచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ప్రభుత్వం కానీ వాలంటరీ ఆర్గనైజేషన్లు కానీ ఈ సమాచార సాధనాలు చేస్తూ, తర్వాత సమాచార బుక్లెట్లని వాళ్ళకి కరపత్రాలు, పాంప్లెట్స్, బుక్స్ అవి ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని హెల్త్ సెంటర్లకు పోయి చెక్ చేయించుకునేలాగా వాళ్ళని పంపిస్తే అప్పుడు దానికోసం మనకు వెల్నెస్ సెంటర్లు ఉన్నాయి, బస్తీ దవాఖానలు ఉన్నాయి, తర్వాత పిహెచ్సిలు ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు. అవి కాకుండా టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, బోధన ఆసుపత్రులు, పెద్ద ఉస్మానియా, గాంధీ, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ అట్లాంటివి, నిమ్స్ హాస్పిటల్ అట్లాంటివి, అవి బోధన ఆసుపత్రులు. తర్వాత మున్సిపల్ క్లినిక్స్, మున్సిపల్ సెక్టర్లో కూడా క్లినిక్స్ ఉన్నాయి. వీటన్నిటిలలో ప్రతి వాళ్ళకి వచ్చిన పేషెంట్కి ఒక అవగాహన కల్పించి ప్రతి వాళ్ళకి ఒక సరి అయిన శ్రద్ధతోని స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేస్తే చాలా వరకు కేసులు మనం మొదట్లో గుర్తుపట్టవచ్చు. అది చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మనకు సామాజిక పరంగా క్యాన్సర్ అనేది పెద్ద ప్రమాదం కాదు, ఇది తప్పకుండా తగ్గుతుందనేది అందరికీ ధైర్యం పెరుగుతుంది అన్నమాట. అవునవును. మరి మన భారతదేశంలో చూసుకున్నట్లయితే క్యాన్సర్ ప్రభావం ఎంతవరకు ఉంది, ఎంత శాతం ఉంది? చాలా ఉందమ్మా. క్యాన్సర్ ఇప్పుడు దాదాపు కొన్ని కోట్ల మంది క్యాన్సర్కి గురవుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ తక్కువే, మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో క్యాన్సర్ యొక్క ప్రభావం తక్కువ ఉంది. కానీ ఇప్పుడు పెరుగుతుంది, ఎందుకంటే మన భారతదేశంలో కూడా కల్చర్ అంతా పెరిగిపోయింది, మారిన అలవాట్లు, జీవనశైలి, తర్వాత మిగతావన్నీ కూడా ఇప్పుడు విదేశాలలో వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళు దాన్ని ఎక్కువ చేసుకునేది మనం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు కొంచెం తగ్గించుకొని వాళ్ళు కొన్ని పాటిస్తున్నారు, మనం అవి తగ్గించుకోలేక మనం వాటిని ఎక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి మన భారతదేశంలో ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది ఏంటంటే
ప్రతి 9 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ లైఫ్ టైంలో వచ్చే అవకాశం ఉండేటువంటి స్టాటిస్టిక్స్ మనకి ఇప్పుడు బయటపడుతున్నాయి. తర్వాత ఈ క్యాన్సర్ ప్రభావం కంటే కూడా క్యాన్సర్ వల్ల వచ్చే మరణాల శాతం మన దగ్గర భారతదేశంలో ఎక్కువ. ఎందుకంటే భారతదేశంలో క్యాన్సర్ బయటపడేసరికి దాదాపు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తుంది. మొదటి ఫస్ట్ 2 స్టేజ్ దాటి 3వ స్టేజీ 4వ స్టేజ్కి అడ్వాన్స్ స్టేజ్లోనే బయటపడుతుంది. దాదాపు 70% కేసులు మనకు అడ్వాన్స్ స్టేజ్లోనే బయటపడుతున్నాయి. నిర్లక్ష్యం కంటే కూడా నిరక్షరాస్యత, తర్వాత సరి అయిన అవగాహన లేకపోవడము, తర్వాత పేదరికము, అంటే డబ్బులు ఖర్చు పెట్టి పేదరికము, ఇన్ని కారణాల వల్ల మనం లేటుగా చెక్ చేసుకునేసరికి అది ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ దాటిపోతుంది. అందువల్ల మనకు మరణాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి అన్నమాట. కొన్నాళ్ళు పోతే అసలు ప్రపంచంలో భారతదేశం ఒక క్యాన్సర్ క్యాపిటల్గా మారే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు అవగాహన లేక వచ్చిన క్యాన్సర్ను సరి అయిన దాని మీద శ్రద్ధ పెట్టి దాని మీద ప్రాథమికమైన అవగాహన లేక దాన్ని మొదటి దశలో గుర్తించలేక మధ్యస్థ దశలో గుర్తించి తర్వాత ఇక దాని చికిత్స ఏది చేసినా కూడా ఎటువంటి అధునాతనమైన చికిత్స వచ్చినా కూడా ఆల్రెడీ స్టేజ్ 3rd స్టేజ్ 4th ఉంటుంది. అందరికీ తట్టుకునే శక్తి ఉండదు, ఆ స్టేజ్లో చివరి స్టేజ్లో ఉంటుంది. అట్లాంటప్పుడు ఎన్ని కేసులు ఏమవుతాయి మనకి? అందువల్ల మనకు మరణాల రేటు పెరుగుతుంది అనమాట. కాబట్టి దీన్ని తగ్గించాలంటే ఇప్పుడు మనం ముందనుకున్న కార్యాచరణ, ఈ స్క్రీనింగ్ టెస్టులు, మెడికల్ ఎడ్యుకేషను, తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఇవన్నీ చేస్తే మనం అటువంటి దుష్పరిణామాలను తగ్గించుకోవచ్చు.